మార్కాపురం జిల్లా డోర్నాల చెక్పోస్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీశైలం శిఖర చెక్పోస్ట్ వద్ద కర్ణాటక బస్ కండక్టర్ ప్రయాణికులు రెచ్చిపోయారు. ఏపీ ఆర్టీసీ బస్ డ్రైవర్ పై కర్ణాటక బస్ డ్రైవర్ దాడి చేయడం జరిగింది. బస్సుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో ఏపీ బస్సును అడ్డగించి డ్రైవర్ను కర్ణాటక బస్సులోకి తీసుకువెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పది నిమిషాలు ఉంటే లైన్ లో వస్తే అన్ని బండి పోతాయి కదా అని చెప్పాను సార్. ఈయన ఏం లేదు, మళ్ళీ వేసి గేర్ వేసుకుని పోతున్నాడు. రోడ్డు దిగినప్పుడు ఏమైంది టైర్ దానికి పగిలిపోలేదు. అంతలో మళ్ళీ ముందర బస్సు ఆపి ఈయన పిలిచి ఈయన వచ్చి దిగేసి నన్ను కొట్టే కొట్టుకున్నాడు. ప్యాసింజర్ వాళ్ళు ఉన్నారు సార్, 5-6 మంది వచ్చి నన్ను కొట్టారు సార్. ఇతను లేదు సార్, ఫస్ట్ ఇతనే సార్ కొట్టింది. ఇది డైరీ అది ఫస్ట్ కొట్టింది ఇతను సార్. హౌస్ నేమ్ బస్సులు శిఖరం దగ్గర బస్సులు ఆపారు సార్. ఫస్ట్ మొత్తం బస్సులు లైన్ గా ఉన్నాయి. వాడు కర్ణాటక కూడా వరుసగా స్పీడ్ గా వస్తున్నాడు. అక్కడి నుంచి 10 మంది బస్సు ఆపారు. వాడు ఆపలేదు. ఆపినాడు మేము ఆపరా బస్సులో నాగుండా ఎందుకు ట్రాఫిక్ చేస్తామంటే వాడు జోరుగా వెళ్ళిపోయినాడు. రోడ్డు దిగేసి వన్ టైర్ పంచర్ అయిపోయింది. దానికి నన్ను వాళ్ళు 5-6 మంది వచ్చి నా పైకి కొట్టి బస్సులో వేసుకొని తీసుకొచ్చారు కిందికి. వాళ్ళ బస్సులు వేసుకున్నారా? వాళ్ళ బస్సులు వేసుకున్నారు. ఎవరు కొట్టింది? ఎవరు? కర్ణాటక డ్రైవరా లేకపోతే ప్యాసింజర్? శ్రీశైలం నుంచి సోనాల వరకు కింద గేట్ వరకు తీసుకొచ్చారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళ బస్సులో? 40-50 మంది ఉన్నారు. మొత్తం కర్ణాటక వాళ్ళే. బస్సులో కూడా కొట్టారు నన్ను. బస్సులో కొట్టారు. కండక్టర్ ప్లస్ వాళ్ళు ఏమనలేదు. కండక్టర్ వాడు నా జోలికి వచ్చారు. డ్రైవర్ ఏమనలేదు. ప్యాసింజర్ మాత్రం 5-6 మంది. వాళ్ళు ఎందుకు కొట్టారు? వాళ్ళు ఊరికే నా మీద ఇదే రెచ్చగొట్టారు. వాళ్ళు డ్రైవర్ రెచ్చగొట్టే నా మీదకి డ్రింక్ చేసినారు. ఏమో తెలియదు కానీ వాళ్ళు మాత్రం నా మీదకే వాళ్ళు ఏమే పద్ధతి